హలో ఎవరిబడి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ చూసేద్దామా. ఇది నేను నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూము, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, పెరుగు, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకొని పట్టుకున్నాను. ఇది కొబ్బరి వేసుకున్న దాంట్లోనే ఆనియన్స్ పేస్ట్ చేసి పట్టుకుంటున్నా. పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి, కొంచెం కొత్తిమీర కొంచెం వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న, దుమ్ము అది బట్టి ఉంటుందని పోతుందని. ఓకేనా. 2.5 గ్లాసు బియ్యం తీసుకున్నా. సేమ్ అదే గ్లాస్తో మనము 2.5 గ్లాస్కి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అని వాటర్ ఇస్తాం కదా. కానీ నేను కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దానికి కొంచెం ఎట్లయినా సరే మష్రూమ్స్ అంటే మనం వేడి చేస్తే కొంచెం నీరు అనేది బయటకు వస్తుంది. అందుకని ఇప్పుడు నేను 2.5 తీసుకున్నా కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి కదా. నేనేం చేస్తా 4.5 తీసుకుంటా వాటర్. ఎందుకంటే మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇంకా అది కాక నేను కర్డ్ కూడా వేసి మ్యారినేట్ చేశాను కదా, సో అందుకోసమని. ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర, స్టార్ పువ్వు, బండ పువ్వు, ఇలాచి, ఇంకా మొగ్గ, చెక్కలు వేసాను. మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసాను. పర్టికులర్గా ఇవే కావాలి అని ఏం లేదులే, కానీ అలా. ఆనియన్ పేస్ట్ వేసాను. కొంచెం పచ్చి వాసన పోవాలి కాబట్టి ఫస్ట్ ఆనియన్ పేస్ట్తో స్టార్ట్ చేశాను. మామూలుగా అయినా సరే మనం ఎప్పుడైనా సరే ఆనియనే ఫస్ట్ వేస్తాం కదా, బ్రౌన్ కలర్ రావడానికి. సేమ్ అలానే ఆనియన్ వేసాను అనమాట పేస్ట్. కొంచెం ఆనియన్ పేస్ట్ మగ్గినాక టమాటో వేసాను. ఒక 3 చిల్లీస్ వేసాను. కొంచెం సాల్ట్, తొందరగా టమాటో మగ్గిపోతుంది కాబట్టి. టమాటో మగ్గింది. కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకోవాలి. ఇది కొబ్బరి మ్యారినేట్ చేసుకున్నది మొత్తము ఇప్పుడు మనం దాంట్లో వేసేసుకోవాలి. ఇది చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో. కొబ్బరి ఇంకా ఆ మష్రూమ్లో వచ్చిన వాటర్ అన్నీ ఇవి ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ ఉంటాయి. సో అది మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను 5 గ్లాసెస్ పోయాలి కాబట్టి నేను 3 పోస్తాను, లేకపోతే 3.5 పోస్తాను. మేము కొంచెం మెత్తగా తింటాము, రైస్ గట్టిగా ఏం తినము. సో 3.5 గ్లాసెస్ వాటర్ పోసి ఇది కొంచెం మగ్గినాక 3.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఇవ్వండి, ఇలా వస్తుంది. చాలా వాటరే వస్తాయి అని చెప్పాను కదా, ఉన్న వాటికంటే ఎక్కువ వాటర్ వస్తాయి. సో కొంచెం సేపు మనం దాన్ని మరగబెట్టుకుంటే వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని కొత్తిమీర వేసాను ఇప్పుడే. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను దీంట్లో వాటర్ ఉండడం వల్ల 5 గ్లాసెస్లో 3.5 వాటర్ పోస్తున్నా. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఎన్ని వాటర్ ఉన్నాయి ఏంటి అని. దీంట్లో ఎట్లా లేదన్నా 2 గ్లాసెస్ వాటర్ ఖచ్చితంగా ఉంటాయి ఈ మొత్తం కన్సిస్టెన్సీలో. సో అందుకు 3.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. టోటల్ 5.5 అవుతుంది ఇప్పుడు. ఇది ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు. రైస్ వేసేసాను. సో దీన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఇంకా రిమైనింగ్ అంతా సిమ్లో పెట్టేస్తే ఒక 15 మినిట్స్కి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మనం చూసేద్దామా. చూసారా ఎంత బాగా వచ్చిందో మష్రూమ్. చూడండి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇక మష్రూమ్ చూపిస్తామంటే అసలు మష్రూమ్ దొరకట్లే, చిన్న అయిపోయినాయి, ఉడికిపోయినాయి కదా. సీ దిస్ మష్రూమ్. నేను ఒక్కొక్కటి వేయను మష్రూమ్, ఎందుకు అంటే ఇలా కట్ చేసేస్తేనే దానికి మసాలా అన్నీ పడతాయి అని చెప్పి నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను ఎప్పుడైనా సరే ఒక్కదాన్ని 4 పీసెస్ చేస్తా, ఒక్కటే వేసేయను. ఓకేనా. మీరు కూడా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో కూర్చొని తినేసేయండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, లైక్, ఫాలో.